తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అలాంటి యార్కర్ కింగ్ ఒక వికెట్ కోసం దాదాపు ఏడాది కాలం వేచి చూడాల్సి వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. ఐపీఎల్ 2026 సీజన్లో తన 6వ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా ఎట్టకేలకు వికెట్ల కరువును తీర్చుకున్నాడు. గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసి తనేంటో నిరూపించుకున్నాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ బౌలర్ ఒక వికెట్ కోసం ఇన్ని రోజులు ఆగడం క్రికెట్ చరిత్రలోనే చాలా అరుదైన విషయం. అతను ఐపీఎల్లో తన చివరి వికెట్ను మే 30, 2025న జరిగినటువంటి ఎలిమినేటర్ మ్యాచ్లో తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వికెట్ తీయడానికి ఏప్రిల్ 20, 2026 వరకు అంటే సరిగ్గా 325 రోజులు పట్టింది. ఈ మధ్యలో జరిగినటువంటి 5 ఐపీఎల్ మ్యాచ్లలో బుమ్రా వికెట్ లేకుండానే ఇన్నింగ్స్లను ముగించాల్సి వచ్చింది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఈ వికెట్ కోసం ఎంతలా ఎదురు చూశారో సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక వికెట్ లేకుండా బుమ్రా ఎన్ని బంతులు వేశాడనే లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గత సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ చివరిలో వేసిన 8 బంతులు, ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్ల్లో వేసిన 138 బంతులు కలిపి మొత్తం 146 బంతుల తర్వాత అతడికి ఈ వికెట్ దక్కింది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలి బంతికే సాయి సుదర్శన్ను అవుట్ చేసి బుమ్రా తన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ ఒక్క వికెట్ బుమ్రాలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు. కేవలం వికెట్ తీయడమే కాదు, ఈ మ్యాచ్తో బుమ్రా ఒక అరుదైన మైలురాయిని కూడా చేరుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 151 మ్యాచ్లు ఆడిన బుమ్రా మొత్తం 184 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోను వెనక్కి నెట్టి 5వ స్థానానికి చేరుకున్నాడు బుమ్రా.